వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ నిజంగా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి అనవచ్చు. వాస్తవానికి గొప్ప వ్యక్తికి సూటబుల్ అయినటువంటి ఒక పేరు, ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి మంతెన మణి గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ జనగామ జిల్లా చాలా సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి. అమ్మ ఫౌండేషన్ ని రన్ చేసినటువంటి వీరు నిజంగా లక్షలాది మందికి చేరువలో అయినటువంటి అమ్మ ఫౌండేషన్ గురించి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు. సో ఇక్కడ ప్రజెంట్ అయితే వీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. వాస్తవానికి సమాజ సేవ చేసినటువంటి తరుణంలో పెళ్లి చేసుకోలేదా, లేదా మరే ఇతర కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదా? సో ప్రజెంట్ నేను వీళ్ళ ఇంటికి వచ్చాను. ప్రజెంట్ ఇంటికాడ కొంత చూడడం జరిగింది. ప్రజెంట్ అయితే దొడ్డు బియ్యం తింటా ఉన్నారండి. అంటే బయట సేవా పరంగా అయితే సన్న బియ్యం పెడతా ఉన్నారు. వీరు సొంతంగా వీళ్ళ ఇంట్లో దొడ్డు బియ్యం తింటా ఉన్నారు. అంటే సమాజం పట్ల ఎలాంటి అవగాహన ఉంది, ప్రజెంట్ సొసైటీ ఏ రకంగా ఉంది, వీళ్ళ యాక్చువల్లీ అమ్మ ఫౌండేషన్ యొక్క మేజర్ మోటో ఏంటిది, అమ్మ ఫౌండేషన్ ఇంకా ఏ ఏ రంగాల్లోకి ముందుకు వెళ్ళాలని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రజెంట్ జనగామ జిల్లా వరకే ఉందా, మరి ఇతర జిల్లా వరకు వ్యాపించి ఉందా, పొలిటికల్ పరంగా ఏమైనా పార్టీలో ఉన్నారా, దాతల సహాయం ఎంతవరకు వస్తూ ఉంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? సార్ బాగున్నా సార్. మీ బీవీఆర్ టీవీకి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ చేయలేదు. చాలాసార్లు అన్న నన్ను అడగడం జరిగింది. ఫస్ట్ టైం నేను అన్నకి బీవీఆర్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వరంగల్ నుంచి ఇక్కడ వరకు మన కోసం వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు నేను మరొకసారి అమ్మ ఫౌండేషన్ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యా సార్, నేను మీ ఇంటికి వచ్చి మీ తమ్ముడు, ఐ థింక్ మీ తమ్ముడు నాకు మీ స్థితిగతులు చూపించారు సార్. నిజంగా ఇది చాలా దైనందిన పరిస్థితి అనుకోవచ్చు. మీరు అంటే దొడ్డు బియ్యం తింటా ఉన్నారు, వాళ్ళు బియ్యం చూపించిళ్ళు, మీ అన్నం చూపించిళ్ళు. ఇది ఘోరం సార్. నేనైతే వర్ణనాతీతం, నేను వర్ణించలేకపోతున్నా. మళ్ళీ మీరు సేవ పరంగా బయట సన్న బియ్యం పెడతా ఉన్నారు. మీరెందుకు దొడ్డు బియ్యం తింటా ఉన్నారు? నాకు ఇది అర్థం కావట్లేదు. అంటే దీనికి సంబంధం ఏం లేదన్న. అంటే ఈ రోడ్ సైడ్ జీవించే వాళ్ళకి సరైన అంటే మంచి ఫుడ్ ఇవ్వాలనేదే మా ఫౌండేషన్ ఒక ఉద్దేశం. అంతే తప్ప మేము జెన్యున్గా 10-20 ఏళ్ళ నుండి నేను అంటే రేషన్ బియ్యమే తింటాం, బోర్ వాటరే మేము తాగుతాం, మినరల్ వాటర్ కూడా తాగం మా ఇంట్లో. కాబట్టి అంటే నా సాధారణ జీవితం అదే. కానీ వాళ్ళకి మాత్రం మేము మంచి అంటే కల్తీ కాకుండా మంచి ఫుడ్ని అయితే వాళ్ళకు మేము అందిస్తాం. రోడ్ సైడ్ ఉండే వాళ్ళని అవసరమైతే మా ఫౌండేషన్ కూడా మేము అక్కడ తినడం జరుగుతుంది సార్. వాళ్ళ మధ్యలోనే కూడా మేము చాలాసార్లు తినడం జరుగుతుంది సార్. ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదు. యాక్చువల్లీ మీ నాన్నగారి కోరిక మీరు పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి మీ సహచర మిత్రుల ద్వారా నేను తెలుసుకున్నాను. వాస్తవానికి మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇది సమాజ సేవ వల్ల చేసుకోలేదా, సమాజ సేవ చేసుకోవడంలో భాగంగా మీరు మర్చిపోయి చేసుకోలేదా? అసలు ఏం జరిగింది? అయితే వాస్తవానికి అంతకుముందు నా జీవితం వేరేలా ఉండే సార్. అంటే ఫైటింగ్లు, గొడవలు, ఆ తర్వాత ఉద్యమాలు, ఆ తర్వాత బీజేపీ పార్టీలో నేను పనిచేసిన. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మా ఫ్యామిలీలో కూడా మా తాత చనిపోయిండు చేసుకుందాం టైంలో. తర్వాత అమ్మ లేదు నాకు చిన్నప్పటి నుండే. తర్వాత వచ్చేసి రీసెంట్లీ మా అక్క చనిపోయింది, మా చిన్నక్క కూడా చనిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చేసుకోవాలనే ఉద్దేశం ఉంది, మా నాన్న కోరిక అది. నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. లాస్ట్లో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే నాలాగా సమాజ సేవ చేసే వాళ్ళు ఉంటే నన్ను ఇబ్బంది పెట్టరు, సమాజ సేవ చేస్తే ఏమొస్తుందనే నన్ను ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో సమాజ సేవ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఖచ్చితంగా అంటే ఎనీ క్యాస్ట్ అయినా నేను చేసుకోవడానికి సిద్ధంగా. కట్నం కూడా తీసుకోను సార్, నా మోటో అది కదా. కట్నం కూడా నాకు అవసరం లేదు. బేసికల్లీ మీరు పద్మశాలి కులస్తులు, అంటే ఇంటర్ క్యాస్ట్ అయినా మీకు ఓకే? ఇంటర్ క్యాస్ట్ అయినా పర్లేదు, కానీ మనల్ని అర్థం చేసుకోవాలి. సమాజ సేవ చేసే వాళ్ళని మాత్రం నేను చేసుకోవాలని మా నాన్న కోరిక కాబట్టి అది చేసుకోవాలని నా ఉద్దేశం. ఓకే సార్, యాక్చువల్లీ అమ్మ ఫౌండేషన్ యొక్క విధి విధానాలు ఏంటిది, అంటే మేజర్ మోటో ఏంటిది? దీన్ని మీరు 2019లో ఎస్టాబ్లిష్ చేసిళ్ళు, ఇప్పటికీ ఒక 5 years అవుతుంది. మేజర్ మోటో ఏంటిది, కాన్సెప్ట్? అంటే అమ్మ ఫౌండేషన్ అనేది అంటే నేనేమో రాజకీయాల నుంచి అంటే సమాజ సేవ చేద్దామని వచ్చిన. అందరేమో అంటే సమాజ సేవ చేస్తూ రాజకీయాలకు పోతారు. నేను అంటే బీజవైఎం టౌన్ యూత్ ప్రెసిడెంట్ 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు సార్, తెలంగాణ ఉద్యమం టైంలో. తర్వాత నాకు వచ్చేసి అక్కడ అంటే పార్టీలు ఓకే, కానీ సమాజ సేవ చేస్తే ఎక్కువ సంతృప్తి పొందిన కాబట్టి నేను సమాజ సేవ చేయడం కోసం అమ్మలాగా అందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో అమ్మ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మా మోటో అయితే మెయిన్ వచ్చేసి
చాలామంది అంగు ఆర్భాటాలతోని వాళ్ళ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. బాంబులు, కేకులు, ఫ్లెక్సీలు అలా వృధా ఖర్చు చేయడం కంటే కొంతమంది నిరుపేదలకి ఆకలి తీర్చాలి. రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి వస్త్రదానం చేయాలి. న నిరుపేదలు నివసించేటువంటి వాళ్ళ దగ్గరికెళ్ళి బ్యాగ్సు, బుక్కులు అవసరమైతే గవర్నమెంట్ స్కూల్‌లో గూడా విద్యాపరంగా గూడా హెల్ప్ చేయాలనేదే మా మోటో సార్. అదేవిధంగా బర్త్‌డే ట్రీ అనే ఒక సంస్థను మేము స్థాపించి గూడా చాలామందికి అంటే ఎట్లా అంటే మీ బర్త్‌డే సందర్భంగా ఒక చెట్టునైనా నాటండి. మీరున్నన్ని రోజులు నాటుకుంటూ పోతే ఒక 20 మొక్కలైనా మనము ఈ భూమి మీద ఏసినోళ్ళం అయితాం. అదేవిధంగా నేరుగా రక్తదానం చేయడం. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం అయినా చేయాలి. లాస్ట్‌కి సార్ మేము టాప్ రేంజ్‌లో మాదే ఉంటది సార్. అవయవ దానం గూడా చేసినాం సార్ మా అమ్మ ఫౌండేషన్ మొత్తం కలిసి. 26 మంది మాది నేను గూడా అవయవ దానం చేసినా సార్. అంటే అవయవ దానం మీద గూడా మేము చాలా మందిని ఇన్‌స్పైర్ చేసి 26, 23 మంది అట్లా చేసినాం ఇప్పటివరకి. 26 మంది. తర్వాత మేము 23 మంది చేసినాం. తర్వాత ముగ్గురు యాడ్ అయ్యారు సార్. అది ఓకే. ఈ 5 సంవత్సరాల నుంచెల్లి అమ్మ ఫౌండేషన్ రన్ అవుతా ఉంది. సార్ ఇప్పటిదాకా ఎన్ని లక్షల మందికి చేరుకున్నదని మీరు అనుకుంటున్నారు? ఇంచుమించుగా. అంటే చాలా అంటే లక్షల మందికైతే చేరుకుంది సార్. అదే విధంగా మా ఫౌండేషన్ ఒక దగ్గర నడవదు. నర్మేటల కొద్ది రోజులు నడిసింది. అదేవిధంగా హైదరాబాద్‌లో మమ్మల్ని చూసి చాలామంది మా ఫౌండేషన్ ద్వారా కొంతమంది తమ్ముళ్ళు ఎళ్ళిపోయి గూడా సొంతంగా వాళ్ళు ఫౌండేషన్ స్టార్ట్ చేసుకున్నారు. అంటే మమ్మల్ని చూసి చాలామంది ఫౌండేషన్‌లు గూడా పెట్టారు. అదేవిధంగా మా ఫాలోవర్ ఒకామె రాజమండ్రిలో గూడా అమ్మ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది ఇప్పుడు. యాహ్! ఓకే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో యాక్చువల్లీ మీ రోల్ ఏంటి సార్? ఎందుకంటే మలిదశ ఉద్యమంలో మీరిక్కడ జనగామలో 2 సార్లు టవర్ ఎక్కారని జెప్పేసి కొంత వినికిడి. యాక్చువల్లీ ఉద్యమంలో మీ పాత్ర? అంటే వాస్తవానికి నాకప్పుడు అంటే నేను నార్మల్‌గా నాకు ఉద్యమము ఏం లేదు సార్. కాకపోతే ఏందంటే అప్పుడు శ్రీకాంత్ చారి చనిపోవడం జరిగింది. ఆ టైంలో నేను అంటే ఆ ఉద్యమము ఆయన కాలుతూ జై తెలంగాణ అనడము, అంటే మన రాష్ట్రం వస్తే బాగుపడుతదనే ఒక ఉద్దేశంతోని శ్రీకాంత్ చారి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆయనను జూసి నేను ఉద్యమం వైపొచ్చా. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు రాజీనామా జేయాలని చెప్పి 2 సార్లు నేను టవర్ ఎక్కడం జరిగింది సార్ తెలంగాణ కోసం. ఓకే. సార్ జనగామ ప్రత్యేక జిల్లా ఏర్పాటు కోసమే మీరు చేసినటువంటి ఉద్యమం ద్వారా మీరు జైలు పాలు కూడా అయ్యారని జెప్పేసి విన్నాము. యాక్చువల్లీ దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే వాస్తవానికి ఇంకోటి సార్, నాకు దేశం కోసం అంటే 370 హార్టికల్ కాశ్మీర్‌లో ఉండాలని నేను అక్కడ గూడా అరెస్ట్ అయినా సార్. నేను వెంకటన్న అని చనిపోయిండు. అన్న మేమిద్దరం గూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు దేశం కోసము పోవడానికి అవకాశం కల్పించిర్రు. అదేవిధంగా రాష్ట్రం కోసము నాకు పోరాడే అవకాశం ఇచ్చింది. తర్వాత నేను ఇక్కడ పుట్టి పెరిగిన మట్టి జనగామ కోసం గూడా నాకు అవకాశం కల్పించింది. బస్ బర్నింగ్ అయింది సార్. అంటే అది ఎవరు చేశారో తెలవదు. కానీ ఆ టైంలో మన మీద గూడా కేసు, మన మిత్రుల మీద గూడా కేసు కావడం వల్ల ఈ జిల్లా కోసం నేనైతే వేరే పనులు చేసి నేను పోలేదు సార్. నేను గౌరవంగా చెప్తున్నా. నేను జిల్లాకు పోవడము అంటే ఈ జిల్లా కోసమే పోయాను. బస్ బర్నింగ్ కేసులో నేను జైలుకి గూడా వెళ్ళడం జరిగింది. మా మిత్రుల్ని గూడా అంటే మనతోనున్నారు. కొంతమందిని అందరిని బలి చేయొద్దు కదా సార్. అంటే అది అక్రమం కేసు. కాకపోతే కొంతమందిని గూడా మనం మినహాయించడం జరిగింది. సార్ యాక్చువల్లీ ఈ అమ్మ ఫౌండేషన్ ఎలా నడుస్తది సార్? యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారు. ఆ ఎక్స్ అనే వ్యక్తికి బర్త్‌డే రేపుంది. సో, అతను సెలబ్రేషన్ చేసుకోకుండా మీ ద్వారా చేసుకోవాలి అని అనుకుంటే అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పండి. ఇప్పుడు సార్ మనకి అంటే ఏ వ్యక్తితోనైనా విభేదాలు ఉన్నా ఉండకపోయినా మా అమ్మ ఫౌండేషన్‌కి అయితే ఎవరితోని ఉండదు సార్. ఎందుకంటే ఒక 10 మందికి, 50 మందికి అన్నదానం చేయడం, ఏదో రకంగా సహాయం చేయడమే మేము కోరుకుంటాం. కానీ ఆయన నుంచి మేము ద్వేషాన్ని కోరుకోలే. నాకు పడకపోయినా పర్లేదు. ఆయనకు 10 మందికి సహాయం చేస్తుండంటే ఖచ్చితంగా మేము మా కుల మతాలకు అతీతంగా అంటే ఇప్పటివరకు దాతలందరూ గూడా అంటే ఆ రకంగానైతే మమ్మల్ని చూడలేదు సార్. మేము అందరితోని ఎక్స్, జెడ్, వై అనే ఏం లేదు సార్. ఎవరైనా సహాయం చేస్తే మా టైంను మాత్రం వాళ్ళకిస్తాం. అదే విధంగా టిఫిన్ సెంటర్‌లో ఏ అమౌంట్ అయితే అయితదో వాళ్ళకే మనం పే చేపిస్తాం. అన్నదానం విషయంలో గూడా అన్నము మాకు రెగ్యులర్‌గా సుధాకర్ అని ఒక అన్న వండుతా ఉంటాడు. వాళ్ళకే మేము నేరుగా కొడతాం. మా టీంలో 30, 40 మంది అమ్మ ఫౌండేషన్ టీంలో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ టైంని సమాజానికి ఉపయోగపడే విధంగా అంటే ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పోయి సమాజంలో అంటే ఒక అన్న భీమరాజ్ అన్న ఆయన మీడియా ద్వారా ఆయన మనకి వార్తలు రాస్తా ఉంటాడు. అంటే అప్డేట్ ఇస్తా ఉంటాడు. గ్రూప్‌లలో పెడతా ఉంటాడు. అదేవిధంగా ఏ తమ్ముళ్ళైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకొని పోయి సర్వీస్‌లో మాత్రం ఖచ్చితంగా సేవలో మాత్రం ఉంటారు సార్. ఓకే. సార్ ఇప్పటిదాకా ఈ 5 సంవత్సరాల్లో ఏ ఏ రంగాల వాళ్ళకి సదుపాయాన్ని కల్పించడం జరిగింది? ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా. ఈవెన్ స్టూడెంట్స్‌కి కూడా కల్పించిల్లా? ఎక్కడెక్కడ సఫలీకృతం అయ్యిల్లు మీరు?
అయితే అమ్మ ఫౌండేషన్ ఓన్లీ అన్నదానమే చేస్తదంటే కాదు సార్. అన్నదానంతో పాటు విద్యార్థులకు గూడా మేము గవర్నమెంట్ స్కూల్‌లోకి సంబంధించినటువంటి విద్యార్థులకు గూడా మేము చాలా సార్లు అంటే వాళ్ళతోని మొక్కలు నాటియడము, లేకపోతే వాళ్ళకి స్కూల్ ప్యాడ్‌లు ఇవ్వడము, ఆహ్, బుక్సు, పెన్నులు అలాంటివి గూడా మేము ఖచ్చితంగా అంటే ఎక్కడెక్కడంటే ఈ డిస్ట్రిక్ట్‌లో సంబంధించి మాకు సాధ్యమైనంత వరకైతే దాతల సహకారంతోనే సార్. ఎందుకంటే మాతోని ఉండే వాళ్ళందరూ గూడా మిడిల్ క్లాస్. వాళ్ళ దగ్గర ఏం మన దగ్గర ఏం డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర కూడా లేవు. కానీ దాతల్ని ఇన్‌స్పైర్ చేయడం, దాతల సహకారంతోనే మేము విద్యాపరంగా గానీ, స్కూల్స్‌కి గానీ ఇవన్నిటికైతే మేము వాళ్ళ ద్వారా నేరుగా ఇంకోటి సార్, మనకేదో డబ్బులు పంపిస్తా అంటే మేము సేవ చేయం. వాళ్ళని గూడా అందులో పాలుపంచుకునే విధంగా అన్నదానం విషయంలో గావచ్చు, లేకపోతే విద్యా విషయంలో హెల్ప్ చేస్తా అన్నా గూడా వాళ్ళకి నేరుగా మేము వాళ్ళనే పార్టిసిపేట్ చేపిస్తాం సార్. ఓకే. సార్ జనగామ జిల్లా ప్రజానికానికి ఇప్పుడేం చెప్పుకోవాలనుకుంటున్నారు? యాజ్ ఏ అమ్మ ఫౌండేషన్ ఫౌండర్‌గా. అంటే ఇన్ని రోజులు అంటే నేను మిడిల్ క్లాసు వ్యక్తినని తెలుసు. కానీ అమ్మ ఫౌండేషన్‌ని ఇది కేవలం దాతల సహకారంతోనే చాలామంది తమ్ముళ్ళు సపోర్ట్ అంటే నా ఫౌండేషన్ టీమ్ సభ్యులు చాలా సార్లు పెట్రోల్ లేక చాలా సార్లు ఇబ్బంది పడతా ఉంటారు సార్. కేవలం ఏందంటే మన మోటో సహాయం చేయడం అంతే. ఇతరులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతోని మనం స్థాపించిందే తప్ప దీన్నేదో రాజకీయాలకు వాడాలనో లేకపోతే ఇంకోటైతే కాదు సార్. ఏ రాజకీయ పార్టీలో మా తమ్ముళ్ళు ఎదిగినా, ఏ రాజకీయ పార్టీలో తిరిగినా గానీ కేవలం అమ్మ ఫౌండేషన్ నుంచి సేవ చేయాలనేదే నా ఉద్దేశం సార్. సార్ ఇక్కడ బేసికల్లీ ఎవరైనా అంటే చాలామంది సోషల్ యాక్టివిస్ట్ అనే రంగం నుంచెళ్ళి పొలిటికల్‌గా ఎదుగుతా ఉంటారు జనరల్‌గా అయితే. మీరు పొలిటికల్ నుంచెళ్ళి సోషల్ యాక్టివిస్ట్‌గా ఎదిగిల్లు. అసలు ఏంటి దీనికి కంపారిజేషన్ ఏంటిది? అంటే ఒకటి సార్ నేనేందంటే ఈ సంస్థ మనము మనకిష్టం ఉన్నట్టుగా నడుపుకునే విధానం ఉంటది. ఒక పార్టీకి ఉంటే ఏమైద్దంటే ఆ పార్టీ మోటో ప్రకారం ఆ పార్టీలో ఆహ్, ప్రెసిడెంటు వాళ్ళ మాట వినాల్సొస్తది. ఇక్కడ స్వయం ప్రతిపత్తి ఉంటది. అంటే మనం ఈ పేదలకి ఇప్పుడు ఆహారం ఇయ్యాలి, మిగిలిపోయిన ఆహారం పంచాలి. అంటే వేరే వాళ్ళకి మన పైన సుప్రీం ఎవరుండరు. ఈ మంచి పని చేద్దాం అని అనుకుంటే ఎళ్ళిపోవడమే. చేయడమే ఇగ. మన పైన ఎవరుండరు, కింద గూడా ఎవరుండరు. తమ్ములు ఈ టైం ఉంది. ఈ టైంకి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ పలానా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం ఉంది. నేరుగా మనం ఎవరైతే తమ్ముళ్ళు గాని, మన తెలిసిన మా అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ అయితారు. ఈ సేవలో వాళ్ళొచ్చేస్తారు. కాబట్టి పార్టీలకి దీనికి తేడా ఏందంటే సార్, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే జిల్లా అధ్యక్షుడికి ఇన్ఫార్మ్ చేయాలి. లేకపోతే టౌన్ ప్రెసిడెంట్ ఆయన ఓకే అంటేనే మనం ప్రోగ్రామ్ చేయాల్సొస్తది. అదే అమ్మ ఫౌండేషన్ ద్వారా అట్లుండదు. మా టీమ్‌లో ఒక తమ్ముడు గూడా మంచి పని చేస్తాండు. అన్న నేను ఇది చేస్తాను అంటే నేను పోయి పార్టిసిపేట్ అయితా. మంచి పని చేయడానికి భేదాభిప్రాయాలు లేవు అనేది నా ఉద్దేశం. సో మీరు బేసికల్లీ బీజేపీ ఆహ్, మనువాదాన్ని ఎత్తుకున్నటువంటి ఒక వ్యక్తి. కొంతకాలం మీరు బీజేపీలో పనిచేసిల్లు. మరలా ఇప్పుడు జస్ట్ అంటే పార్టీలకు అతీతంగా సోషల్ యాక్టివిస్ట్ అనే రంగంలో మీరు ఉన్నారు. మరలా పొలిటికల్‌గా ఏమైనా టర్న్ అయ్యేదుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయ్యేదుంటే మరలా బీజేపీకెళ్తారా? మరి లేకుంటే వేరే ఇతర పార్టీకేమైనా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? వాస్తవానికి అంటే నాకు దేశం అంటే అంత ఎక్కువ ఇష్టం. ఆ దేశభక్తి గల పార్టీ నాకు వేరే పార్టీలైతే నాకు అవుపియదు సార్. ఓన్లీ బీజేపీ అవుపిస్తది. ఒకవేళ మళ్ళీ నేను వెళ్ళదలుచుకుంటే మాత్రం అంటే వేరే పార్టీలు కూడా నన్ను అడిగాయి. నా తలకు గూడా ఒక రేటు కట్టినాయి గానీ నా క్యారెక్టర్ నేను అమ్ముకోదలుచుకోలేదు సార్. నేనెళ్తే మాత్రం మళ్ళీ అంటే జాతీయ పార్టీలో ఒకవేళ ఎళ్తే మాత్రం మళ్ళీ నేను బీజేపీలోనే పనిచేస్తా గావచ్చు. ఒకవేళ అమ్మ ఫౌండేషన్ మాత్రం ఇలానే ఉంటది సార్. అంటే దీనికి పార్టీకి సంబంధం లేదు. రాజకీయాన్ని దీనికి మనం అద్దదలుచుకోలేదు. ఓకే. ఓకే. సార్ మీ తలకి రేట్ కట్టే అన్నారు మీరు. ఎంత సార్? మీ రేట్ ఎంత ఒకసారి చెప్పండి? అంటే ఒక ఎక్స్ అనే పార్టీ మిమ్మల్ని ఆఫర్ చేసింది. ఆఫర్ చేసిన అమౌంట్ ఎంత చెప్పగలరా? అంటే అప్పటి వరకి నాకు గూడా తెలవదు సార్. అంటే నాకు ఒక 5,00,000 అట్లా ఇస్తా అనన్నారు. కానీ నా క్యారెక్టర్‌ని నేను అట్లా చంపుకోదలుచుకోలేదు. దేశం అది ఏం ఎలక్షన్ అది? ఎలక్షన్ టైమ్‌లోనా? ఆ! ఎమ్మెల్యే ఎలక్షన్స్. రీసెంట్‌లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఓకే. మనము నా క్యారెక్టర్‌ని నేను పైసల కోసం నేను అమ్ముకోలేను. నాతోని కాదని ఏ పార్టీలకు కూడా మనం సపోర్ట్ చేయలేదు సార్. న్యూట్రల్‌గానే ఉన్నాం. అంటే జెన్యూన్‌గా నేను అసలు వాస్తవానికి అంటే అన్ని టైంలో నేను ఇక్కడ ఉన్నా సార్. అంటే వాస్తవానికి ఎలక్షన్స్‌లో ఉన్నా. కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడి నుంచి పారిపోయినా సార్. అవునా? తిరుపతికి అటు ఇటు టూర్‌లేసి తర్వాత నేను ఇది ఎలక్షన్ రోజు ఒక 2 డేస్ ముందు నేను జనగాంకి రావడం జరిగింది. ఓకే. సార్ ఆఫర్ ఇచ్చినటువంటి పార్టీ ఏ పార్టీ? అంటే ఇక పొలిటికల్ పార్టీస్ కొన్ని ఇచ్చినాయి సార్. ఇక వాళ్ళని ఎందుకు మనం అంటే మనకు పెద్దవాళ్ళు మాట్లాడిర్రు. వాళ్ళని మనం ఆహ్, యాహ్! చేయడం ఎందుకని అంటే మెయిన్‌గా అంటే ఉన్న జాతీయ పార్టీ గాకుండా అంటే ఉన్న పార్టీలలో ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలకు మనకు ఇచ్చిర్రు కానీ మనము వెళ్ళనని చెప్పినా సార్ అంతే.
ఓకే. సార్ ఇక్కడ మీరు అంటే రకరకాల మాధ్యమాల్లో మీరు సొసైటీని చాలా నేరుగా చూస్తా వస్తా ఉన్నారు. సార్ ప్రస్తుత సొసైటీ అనేది ఎట్లా నడుస్తుంది సార్? ఎందుకంటే మీరు అన్ని మార్గాల్లో చూస్తున్నారు. అన్నీ మీకు తెలుసు. నాకు తెలిసయితే బాగా తెలుసు మీకు. సొసైటీ అనేది సన్మార్గంలో నడుస్తుందా? ఎట్లా నడుస్తుంది? ఆర్ యూ సాటిస్ఫై? అంటే సమాజ సేవ చేస్తే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సార్. రీసెంట్లీ నాకు జరిగిన అనుభవం ఏందంటే, అంటే అనాథ పిల్ల అంటే అనాథ ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ అంటాం కదా! వాళ్ళ అమ్మ, నాన్న రాకపోతే మాకు కాల్ చేయడం జరిగింది. అంటే ఆమె కేక్ తెచ్చేవాళ్ళు బంధువులు గాని లేకపోతే, మేము మా టీమ్ అందరం కలిపి తీసుకొని పోయి ఆమెతోని అంటే ఆ కార్యక్రమం చేపిస్తే, అంటే అక్కడ నాకు కళ్ళలోకెళ్ళి నీళ్ళు, ఆ అమ్మాయి కళ్ళలోకెళ్ళి నీళ్ళు తీసుకుంది సార్. చాలా అంటే అమ్మ, నాన్న లేకపోతే ఈ సొసైటీలో ఏంది అనేది, అట్లాంటి వాళ్ళకి అమ్మా ఫౌండేషన్ అండగా ఉండాలి సార్. అది రాజకీయ పార్టీ కాదు, ఏది కాదు. అమ్మా ఫౌండేషన్ అనేది ఒక సమాజ సేవ చేసే అటువంటి ఆర్గనైజేషన్ తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు. మేము చాలామంది గుడిసెలో నివసించే వాళ్ళ కోసం పనిచేసినాం. అదేవిధంగా వైద్య సహాయం కావాలన్నోళ్ళకు కూడా మేము చాలాసార్లు సహాయం చేసినాం. సార్ ఎందుకు ఇది స్టార్ట్ చేశారు యాక్చువల్లీ? అమ్మా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ రకంగా చెయ్యాలి అని చెప్పేసి ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? అంటే మిమ్మల్ని కలిచి వేసినటువంటి ఏమన్నా సంఘటన ఉందా? ఉందా? ఏంటిదది? అయితే వాస్తవానికి ఒక తమ్ముడు నన్ను ఇన్వైట్ చేసిండు సార్. అంటే ఏందంటే ఆయన బర్త్‌డే సందర్భంగా ఆహార పొట్లాలను ఆయన పంచాలని అనుకున్నాడు. అది నా ద్వారా చేయాలి. ఆ టైంలో మనం గూడా ఆ తమ్ముడితోని నేను వెళ్ళడం జరిగింది. వెళితే ఒక అమ్మ ఎన్ని రోజులైతుందో అన్నం తినక తెలవదు. పాపం ఆమె దండం పెట్టి ఆమె కృతజ్ఞత చూపించి కాళ్ళు మొక్కడం జరిగింది. అప్పుడు రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో నివసించే వాళ్ళకి ఇబ్బంది అయితుందని చెప్పేసి రవణ అని, అంటే అన్న ఇక్కడనే ఉండు. ఆ రవణ వాళ్ళ ఫ్యామిలీ, అన్న ఇట్లా మనము ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామంటే, పాపం వాళ్ళు కూడా మిడిల్ క్లాస్‌లో ఉంటారు. ఆ టైంలో ఏమైందంటే మనకి ఓకే, మేము వారంలో ఒక్కరోజైనా అభాగ్యులకి, అనాథలకి అన్నం పెట్టాలనుకున్నాం సార్ వాస్తవానికి. ఎర్రం శివ అని ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడికి కూడా అమ్మ నాన్న లేరు పాపం. అన్న మనకే ఇట్లా ఇబ్బంది అవుతుంది, రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏందన్న అని అంటే, అప్పుడు మేము రవణ, ఎర్రం శివ ఇంకొంతమంది తమ్ముళ్ళతోని ఏమైందంటే, ప్రతి వారము అన్న వాళ్ళ ఇంట్లో ఉండడము, తీసుకొని పోయి ఎల్లమ్మ గుడి దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్, అంటే బండ్ల మీద జర్నీ సార్ మాది. అంటే అన్నం, కూర అన్నీ పట్టుకొని, విస్తారాకులతోని పట్టుకొని తీసుకొని పోయి ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని మేము దొరకబట్టి మళ్ళా. ఒక్కోసారి వాళ్ళకి అన్నం ఇస్తే కూడా వాళ్ళు కొంచెం మెంటల్‌గా బాగుండదు కదా! వాళ్ళు మా మీద విసిరేసిన రోజులు కూడా ఉంటాయి. అవును. అంటే వాళ్ళకు కొద్ది రోజులు మాతోని రాళ్ళు, రప్పలు కూడా మా మీద వేసిన రోజులున్నాయి. మమ్మల్ని తరిమి కొట్టిన రోజులున్నాయి. కానీ తర్వాత మేము వాళ్ళ కోసం వస్తున్నామని ఏ రోజైతే వాళ్ళు అనుకున్నారో, ఆ రోజు నుంచి మమ్మల్ని స్వీకరించారు. అంటే ఈయన ఈ పలానా వ్యక్తి, వీళ్ళు మా కోసం వస్తారు. ఒక ఒక పిచ్చాయన బాగా ఇబ్బంది ఉండే సార్. అంటే ఇట్లా అట్టలు కట్టి పాపం ఆయనకి మైండు పని చేయట్లేదు. ఆ! ఆ టైంలో ఆయనని మేము హ్యాండిల్ చేసినాం. చేస్తే ఆయన గడ్డం కటింగ్ చేసుకోవట్లేదు. ఆ టైంలో ఒక 5, 6 బిందెలు నీళ్ళు తీసుకొనొచ్చి, అతనికి గడ్డం కటింగ్ చేసిన తర్వాత ఇగ అప్పుడు మళ్ళీ మమ్మల్ని గుర్తుపట్టడం, మా మీద రాళ్ళేయకుండా అట్లా కొంచెం ఇగ అలవాటయిపోయిండు. లేకపోతే ఆయన దగ్గర రానిచ్చేటోడు కాకుండే ఫస్టు. అట్లా కూడా ఫేస్ చేసినాం. అంటే సమాజ సేవ చేస్తే వాళ్ళు గూడా అంటే వాళ్ళు మెంటల్‌గా ఈయన నా కోసం ఎందుకొస్తాండు? ఈయనెవరు నా కోసం రావడానికి? ఆ టైంలో ఏమైందంటే మా టీమ్‌ను, అంటే నా ఒక్కడి అనుభవం గాదు, మా అందరి టీమ్ గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాంటివి జరిగినాయి. మా మీద ఏది వాటర్ ప్యాకెట్లు ఇసిరేయడం, ఇస్తే అన్నం ప్యాకెట్లు గూడా మా మీద ఏసిన రోజులున్నాయి సార్. తర్వాత మాత్రం వీళ్ళు మా కోసం వస్తాండ్రు. అట్లా చెద్దర్లు ఏదిచ్చినా గూడా తీసుకోవడం వాళ్ళు స్టార్ట్ అయిపోయింది. యాహ్! ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఫౌండేషన్ పెడితే ఆ ఫౌండేషన్‌లో చాలా డబ్బులు వృధా అవుతా ఉంటది. ఏది శాలువలకని, బర్త్‌డే కేక్స్ అని ఇంకోటి కొన్ని కొన్ని మధ్యలో నడుస్తా ఉంటాయి. ఆ ఫౌండేషన్‌లలో. మీ ఫౌండేషన్‌లలో ఈ వృధా ఖర్చులేమైనా ఉంటాయా? అంటే వాస్తవానికి ఉండే సార్. అంటే నేను మా టీమ్ గూడా అట్లా, అంటే ఒక కాక ఏమన్నాడంటే, "మీరిచ్చిన మూటకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారన్నాడు." ఆ రోజు నుంచి నేను గూడా సార్, అంటే ఇప్పుడు నా బర్త్‌డేకి వీళ్ళు శాలువాలు కప్పడము, మళ్ళీ కేకులు తేవడం, సేమ్ మళ్ళీ కృతజ్ఞత చూపియడానికి వాళ్ళకి గూడా తేవడం జరుగుతుంది. ఆ కాంచి నా బర్త్‌డేనే నేను సెలబ్రేషన్ చేసుకోవద్దనుకున్నా ఇగ. రక్తదానం చేయడమా, లేకపోతే చెట్లు పెట్టడమా, లేకపోతే ఆహారాన్నాన్ని ఇవ్వడం పేదవాళ్ళకి. అంతే తప్ప ఇగ మనం చేసుకుంటే మనలాగా వాళ్ళు గూడా చేసుకోవాల్సొస్తుందని, అది బర్త్‌డే అట్లా శాలువాలు ఇట్లా కప్పకుండా అది మానుకున్నాం సార్ ఈ మధ్యలనే. యాహ్! ఓకే. అలాగే ఫ్లెక్సీలు కొట్టియడము అట్లాంటిది వృధా ఖర్చులు ఇవి నాకు తెలిసయితే. అట్లాంటివి ఉందా మీ ఫౌండేషన్‌లో? అంటే ఫ్లెక్సీలు, బాంబులు, కేకులు కట్ చేయకుండా పేదవాళ్ళకి సహాయం చేయాలనే మా మోటో సార్. కొన్ని సందర్భాల్లో తమ్ముళ్ళు ప్రేమతోని చేయాల్సొచ్చింది. కానీ ఈ మధ్య అయితే అంటే మనం ఇచ్చిన మోటోకి
కరెక్ట్ కాదని చెప్పేసి మేము మానుకోవడం కూడా జరిగింది సార్. ఓకే. సార్ ఇక్కడ, ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో పోతారు, మీరు చేస్తారు. కొంత అమౌంట్‌తోని మీరు అవి దానం సేవ అనేది చేస్తారు మీరు. ఓకే. అక్కడ అమౌంట్ ఏమన్నా తీసుకుంటారా మీరు? మీరేమన్నా తీసుకుంటారా అక్కడ? ఎంతో కొంత ట్రావెలింగ్ చార్జెస్ అని, పెట్రోల్ అని, అది ఇదని? ఇప్పటివరకైతే మా ఫౌండేషన్ లేదు సార్. ఏది అంటే స్వతహాగా ఆ తమ్ముళ్ళే పెట్రోల్ పోసుకొని, అంటే ఒక 20, 30 మంది తమ్ముళ్ళుంటే మినిమమ్ వాళ్ళ పెట్రోల్ అంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో మా గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు ఆల్రెడీ. 1 గంట, 2 గంటలు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు పోయి స్వతహాగా పార్టిసిపేట్ అయితారు తప్ప పెట్రోల్ కానీ, దానికని డబ్బులైతే తీసుకోము సార్. సమాజ సేవ చేయాలనే ఉద్దేశమే తప్ప ఇక పెట్రోల్ ఆశించి లేకపోతే డబ్బులు ఆశించి అయితే కాదు సార్. ఓకే. సో, ఎట్టకేలకు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అంతేనా? అయితే అది మా నాన్న కోరిక సార్. కాకపోతే మనం కట్నం తీసుకోనో, లేకపోతే సమాజ సేవ చేసే వాళ్ళని మాత్రమే, అంటే మనల్ని సమాజ సేవ చేయకుండా ఆపే ఉద్దేశం ఉన్న వాళ్ళని నేను చేసుకోను సార్. సమాజ సేవ ఎవరైతే చేస్తా ఉన్నారో మనల్ని, అంటే మనం సమాజ సేవ నచ్చి వచ్చే వాళ్ళని మనం గిట్నం ఏం అవసరం లేదు సార్. ఎనీ క్యాస్ట్ ఖచ్చితంగా మా నాన్న కోరిక కాబట్టి చేసుకుంటాం. ఇప్పటికీ మా అక్క ప్రతిరోజు చేసుకుంటలేవు అది అంటే ఇట్లా అడుగుతారు సార్. ఇక సూటిపోటి మాటలతోని ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే రేపు నేను లేకపోతే అన్నం గిట్ల ఎవరు పెడతారు అని. ఓకే. మీ అక్కగారు మీతోనే ఉంటారా? అంటే మా అక్క వాళ్ళది ఇల్లు ఆ వర్షాకాలంలో కూలిపోయింది సార్. ఆ తర్వాత నుండి అక్క, మా అల్లుడు గిట్ల మాతోనే ఉంటారు ఇప్పుడు. ప్రస్తుతానికైతే వాళ్ళు మనతోనే ఉంటారు, మా ఇంట్లోనే ఉంటారు. ఓకే. సరే ఈ రకమైనటువంటి సమాజ సేవా దృక్పథంతోటి మీరేదైతే ముందుకు చేస్తా ఉన్నారో, సరే ఈ సమాజ సేవ చేసినటువంటి క్రమంలో ఏమన్నా మీకేమన్నా ఇబ్బందులేమన్నా వచ్చాయా? అంటే అవమానాలు లాంటివేమన్నా వచ్చాయా? అంటే కంపల్సరీ ఒక ఒక మిత్రుడు, అంటే చాలా మిత్రుడు మమ్మల్ని అంటే ముందుకు తీసుకెళ్ళాలని అన్నాడు. అంటే ఒక అవహేళననే మనల్ని స్ట్రాంగ్‌గా నిలబెడతాదని ఒక క్వెషన్ అది ఉంటది సార్. ఒక చాలా నాకు దగ్గర మిత్రుడు ఏమన్నాడంటే నన్ను, రవణని పట్టుకొని, మీకే ఉండడానికి సక్కగా ఇల్లుండదు, తినడానికి సక్రమైన తిండుండదు, సక్రమైన బట్టలుండవు, గడ్డం కటింగ్ కూడా నీకు పైసలుండయని నన్ను చాలా హేళన చేసిండు. చేసిన టైంలో ఆ రోజు నేను ఒక మాట అన్నా. ఏ రోజో నా మీద ఒకసారి ఆర్టికల్ వస్తాయి. ఒక 4, 5 పేపర్‌లో నా మీద ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ వచ్చిన రోజు నాకొక హగ్ ఇచ్చి వెళ్ళిపో. అక్కడి వరకు నేను పని చేసి చూపిస్తా. మాకు సరైన బట్టలు లేకపోవచ్చు, సరైన జీవితం లేకపోవచ్చు, అమ్మ నాన్న కూడా లేకపోవచ్చు. మీరెన్ని ఎగతాళిలు చేసినా గానీ, నాకంటే ఇంకా బీదరికంలో ఉన్నోని కోసం నేను పని చేయదలుచుకున్నా. నాకంటే రైల్వే స్టేషన్‌లో నిల్వ నీడ లేని వాళ్ళ కోసం నేను పని చేయదలుచుకున్నా. అంతే తప్ప దాని నుంచి ఏదో ఆశించో, లేకపోతే పేరు కోసమో, ఒక్కొక్కసారి నేను స్వతహాగా అది ఫోటోలో కూడా నేను ఉండను సార్. నా పనేందంటే ఫోటో కాదు. దాంట్లో నేను ఉండడం ముఖ్యం కాదు. ఆ పని అంటే ఇతరులకు సహాయం చేయడమే నా ఉద్దేశ్యంగా పెట్టుకున్నా తప్ప, ఇప్పుడు మా టీంలో అందరిని గుర్తుపడతారు జిల్లాలో. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇలాంటి అవమానాలు ఎన్నో ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు. కాబట్టి మన మిడిల్ క్లాస్‌లో మనకున్నటువంటి అనుభవాలు, మనకు జరిగినటువంటి సంఘటనలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామందున్నారు. మీకు పెట్రోల్‌కి డబ్బులుండయి, మీరు సమాజ సేవ చేయడం ఏంది, ఎగతాళిగా చేసిర్రు. కానీ ఈరోజు వాళ్ళు కూడా మాతోని కలిసి జర్నీ చేసిర్రు. ఎవరైతే మనల్ని అన్నారో వాళ్ళు కూడా వాళ్ళ బర్త్‌డేని మా ఫౌండేషన్ ద్వారా చేయడము, మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు, మీరు ఎక్స్, జెడ్ అట్లా అన్నారు కదా! అందరూ కూడా వాళ్ళొచ్చి మీరు చేస్తున్న మంచి పని మాతోని భాగస్వాములయ్యిండ్రు. ఇప్పటికి కూడా జనగాం ప్రజలు అమ్మ ఫౌండేషన్‌లో మీదే కీలకమైన పాత్ర. ఎందుకంటే మీరు స్పందించిర్రు కాబట్టే మనం అన్ని రకాలుగా సహాయం చేయడం. మా దగ్గర ఏమైతే లేదు. మా ద్వారా ఇతరులకు సహాయంగా, అంటే ఇప్పుడు కొన్ని ఆశ్రమాలకు కూడా అమ్మ ఫౌండేషన్ ద్వారానే వారధిగా పనిచేస్తాం మేము. సమాజానికి వారధిగా పనిచేసినాం. మిగతా దాతల సహకారంతోనే అమ్మ ఫౌండేషన్ నడుస్తుంది. బాంబులు, కేకులు, ఫ్లెక్సీలు కాకుండా కొంతమంది నిరుపేదల్ని ఆదుకోవాలనేదే అమ్మ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇక కూడా దాతలు వైద్యపరంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బుక్స్ అంటే పేద విద్యార్థులకు అందించాలనే ఉద్దేశం. అదేవిధంగా రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులను కూడా ఆదుకోవాలనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంగా ఉండే అంటే చాలామంది దాతలు రియాక్ట్ అయ్యిండ్రు. అక్కడ మేము సక్సెస్ అయినాం. అంతేగాని మిమ్మల్ని మేము ఇన్‌స్పైర్ చేయడమే మా ఉద్దేశం. అమ్మ ఫౌండేషన్ మోటో ఏందంటే ఇతరులని వేస్ట్ ఖర్చు చేయకుండా. అది ఇంకోటి సార్, మేము చైతన్యం తీసుకొచ్చినాం ఎట్లా అంటే మిగిలిన ఆహారాన్ని కూడా ఆల్మోస్ట్ మేము పంచుతాం. ఇక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి సార్ నాకు. చాలామంది వాళ్ళేదో ఫంక్షన్ అవుతుంది, తాగి నైటు 12 గంటలకి, 1 గంటకి చేసి నన్ను ఇబ్బంది పెడతాం. ఆ టైంలో మేము ఎవరికి పంచాలి? నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఇక్కడి నుంచి మీకు మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నా సార్. ఒక 4 నుంచి 5 గంటల ప్రాంతంలో మా ఫౌండేషన్‌కి చెప్తే, అమ్మ ఫౌండేషన్ చెప్తే,
ఆ టైంలో మేమేం చేస్తామంటే వాళ్ళు బియ్యం, కూరగాయలు అంటే నిరంతరం కొనుక్కొని పోతుంటారు సార్ వాళ్ళు. అంటే పేదవాళ్ళు కాబట్టి ప్రతిరోజు కొనుక్కొని పోయేవాళ్ళు. ఆ రోజు ఏమైందంటే వాడు వండుకోడు. నువ్వు ముందు చెప్తే మనం అన్నం ఇస్తే వాళ్ళు వండుకున్న అన్నం వేస్ట్ కాదు. అదే విధంగా మన అన్నాన్ని వాళ్ళు తినే అవకాశం ఉంటది. నువ్వు 10 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము పంచలేక కొన్ని సందర్భంలో వాళ్ళను ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. ఎందుకంటే వాళ్ళని ఏం సమాధానం చెప్పలేక మాకు ఒక ఓమ్ని ఉండేది ఆ టైంలో. దాని సేవలు అమోఘం. ఒక 1 ఇయర్ వరకు ఆ తర్వాత ఓమ్ని బండి కూడా ఖరాబ్ అయింది సార్. అంటే ఆ సేవలో అది భాగస్వామ్యంగా ఉండే. తర్వాత మనకు వెహికల్ లేక కూడా మిగిలిన ఆహారాన్ని పంచడానికి ఇబ్బంది పడ్డాం. మీరు అన్నం గురించి మాట్లాడారు. నేను మీ ఇంట్లో మీ అన్నం నేను చూశాను యాక్చువల్లీ. సార్ ఇక్కడ మీరు దొడ్డు బియ్యంతోని తింటా ఉన్నారు సార్ మీరు. వాస్తవానికి ఎందుకు ఇప్పటికీ అదే తింటా ఉన్నారు? అంటే మీరు బయట ఏమో సన్న బియ్యంతోని పెడతా ఉన్నారు. మీరు కూడా తెచ్చుకొని తినొచ్చు కదా సన్న బియ్యమే. ఎందుకు అంటే అంటే బయట వాళ్ళకి ఈ రకంగా ప్రొజెక్ట్ అవ్వాలనా? అంటే అది నా నా ఉద్దేశ్యం అయితే అది కాదు సార్. అంటే రేషన్ బియ్యం నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు పడింది. మధ్యలో ఈ సన్న బియ్యము ఈ ఇది మనకు అంటే మా ఇంట్లో ఒకవేళ అది ఉన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా వండరు. ఓన్లీ దొడ్డు బియ్యంతోనే తింటాం. సాధారణ జీవితం సార్. మా ఇంటికొచ్చారు మీరు. నేల మీదనే పడుకుంటాం. మనకేం ఇప్పుడు అంటే కూలర్‌లా అట్లాంటి అంటే సరైన అదేం కోరుకోము సార్. అంటే జస్ట్ సాధారణమైన జీవితం గడపాలనేదే నా ఉద్దేశ్యం. యాహ్! ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ అమ్మ ఫౌండేషన్ ద్వారా మీకు ఏమన్నా సహాయం ఏమన్నా కావాలనుకుంటే మీకు దాతలకేమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా? అమ్మ ఫౌండేషన్ నుంచి అంటే ఇంకా కూడా సేవా కార్యక్రమాలు అంటే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయితా ఉన్నారు. వాళ్ళకేం చేయలేకపోతా ఉన్నాం. వైద్య సహాయంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు. కొంతమందికి ఆరోగ్య సమస్యలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే కూడా అంటే రీసెంట్‌లీ ఒకరికి బియ్యం బ్యాగ్ అట్లా ఇవ్వడం జరిగిందన్న. కాబట్టి ఇంకా కూడా కొంతమంది దాతలు ముందుకొస్తే ఇంకా పేదవాళ్ళకి మనం సహాయం చేసినోళ్ళం అయితాం. ఇంకా కూడా మీరు అంటే దాతల సహకారం అయితే అమ్మ ఫౌండేషన్ కాదు. అమ్మ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలకైతే మీ ద్వారా ముందుకు ఇంకా అంటే విస్తృతంగా పనిచేయాలంటే మీ దాతల సహకారం అవసరం. ఓకే. సో, ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అతని మీద చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.